अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 30లో శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించుకుంటూ తెలుగు వాక్యాలు రాసుకుంటున్నాము. అందులో నిన్న తెలుగు వాక్యాలు కా బిందు వరకు మనం రాసుకున్నాము. ఇప్పుడు రెండో బిందు ఖా బిందు రాసుకోండి. ఖా బిందు ఈ ధాతువు మరియు విధి ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ రెండో ఖా బిందులో ఈ ధాతువు మరియు విధి ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. వి ధాతువు మరియు విధి ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకోండి ఒకటో వాక్యంలో మూర్ఖుడు క్షయమును పొందుతాడు. మూర్ఖుడు క్షయమును పొందుతాడు, నష్టాన్ని పొందుతాడు. లేదా ఇంకొక మాట చెప్ప మూర్ఖుడు క్షీణిస్తాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కర్మపదంతో కలిపి చెప్పాము. మూర్ఖుడు క్షయమును పొందుతాడు. మూర్ఖుడు అంటే మూర్ఖుడు బుద్ధి లేనివాడు, క్షయమును పొందుతాడు అంటే నష్టపోతాడు. మూర్ఖుడు క్షయమును పొందుతాడు. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం రాసుకోండి. దరిద్రత వలన మనసు సిగ్గుపడతాడు. అంటే దరిద్రత వలన మనిషి లజ్జను పొందుతాడు. లజ్జ అంటే ఇక్కడ దరిద్రత వలన మనిషి ప్రాప్తి అవుతాడు. సిగ్గుపడతాడా, లజ్జిస్తాడా అనొచ్చా? అంటే సిగ్గేనండి, సిగ్గు కరెక్టే. సిగ్గుపడతాడు అంటే నిజంగా అది వాస్తవ. దరిద్ర అనేది ఒకరి కింద దాసోహంలాగా ఉంటుంది. ఏదో అణిగి మణిగి ఉంటాం అన్నమాట. అది సహజంగా వచ్చేస్తుంది. మనం చెప్పకుండా మనం ఒకరి దగ్గరికి కింద ఉన్నట్లయితే ఏమవుతుంది, సహజతగా ఒకరితో మనం ఒకరి దగ్గర మనం ఏదో ఆశ్రయించి ఉన్నామంటేనా ఆ స్వాతంత్రం మనకు ఉండదు అన్నమాట. మన ఇంట్లో స్వతంత్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా అధికారికంగా ఉంటాం అలాగా అప్పుడు ధనరహితంగా ఉన్నప్పుడు మనిషి అన్ని కూడా బలం శక్తి కూడా ఆటోమేటిక్గా అన్ని ఉన్నప్పుడు కూడా అవి సహజంగా తగ్గిపోతాయి అన్నమాట. మనిషికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని అవన్నీ కలగ చేయమన్నమాట. అందుకే దరిద్రత వలన మనిషి సిగ్గును పొందుతాడు. సిగ్గును పొందుతాడు. సిగ్గుపడతాడు సిగ్గును పొందుతాడు. సిగ్గుపడతాడు రాసుకోవచ్చు. దరిద్రత వలన మనిషి సిగ్గును పొందుతాడు అంటే ఎదుటి వాళ్ళ ముందు నిలవలేడు అన్నమాట. ఎదుటి వాళ్ళ ముందు, డబ్బున్న వాళ్ళ ముందు నిలవలేడు అన్నమాట. తనలో ఒక హీన భావన వచ్చేస్తుంది. మన దగ్గర లేదే, మన దగ్గర ఆ రకంగా లేము, ఆ రకమైన స్థితి లేదు. అదేది ధనం కావచ్చు, వస్త్రం కావచ్చు, భవనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఐశ్వర్యంలో
వాళ్ళ ఇతరులతో మనం సరితూగా లేకుండా ఉన్నాం. కాబట్టి ఒక తెలియకుండా ఒక లజ్జత్వం వస్తుంది. మనం వాళ్ళు నిలబడినా ధైర్యం ఆ రకమైన స్థితి ఉండదు అన్నమాట. దరిద్రత వలన మనిషి లజ్జను పొందుతాడు, అంటే సిగ్గును పొందుతాడు. అదే సార్, ఆత్మన్యూనతాభావం. ఆత్మన్యూనతాభావం. ఆత్మన్యూనతను పొందుతాడు అంటే అట్లా రాసుకోవచ్చు. ఇలా సిగ్గును పొందడం కన్నా ఆత్మహీనత్వం పొందుతాడు అని రాసుకోండి. దరిద్రత వలన మనిషి ఆత్మహీనత్వాన్ని పొందుతాడు. ఆత్మహీనత్వమును పొందుతాడు. ఆత్మహీనత్వను పొందుతాడు. నెక్స్ట్ 3వ వాక్యం. చంద్రుడికి వెన్నెల మళ్ళీ కలుస్తుంది. 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 4వ వాక్యం. వారు భరద్వాజ ముని యొక్క ఆశ్రమమునకు చేరుకున్నారు. వారు భరద్వాజ ముని యొక్క ఆశ్రమమును చేరుకున్నారు. వారు భరద్వాజ ముని యొక్క ఆశ్రమమును చేరుకున్నారు. భరద్వాజ ముని యొక్క ఆశ్రమమును చేరుకున్నారు. వారు భరద్వాజ ముని యొక్క ఆశ్రమమును చేరుకున్నారు. నెక్స్ట్ వాక్యం. ముందుగా పువ్వులు వస్తాయి, తర్వాత మళ్ళీ పండ్లు వస్తాయి. ముందుగా పువ్వులు వస్తాయి, తర్వాత పండ్లు వస్తాయి. కాయలు వస్తాయి. ముందుగా ఏంటండి? పువ్వు తర్వాత కాయ అవుతుంది కదా మనం. అదే, అందుకే ముందు పువ్వులు వస్తున్న తర్వాత పండ్లు వస్తాయి. ముందుగా పువ్వులు వస్తాయి, తర్వాత పండ్లు వస్తాయి. అంటే పువ్వే అది కాయ పండుగ మారిపోతుంది. నెక్స్ట్ 6వ వాక్యం. సూర్యుడు ఎరుపు వర్ణంలోనే ఉదయిస్తాడు మరియు ఎరుపు వర్ణంలోనే అస్తమిస్తాడు. సూర్యుడు ఎరుపు వర్ణంలోనే ఉదయిస్తాడు లేదా రక్తవర్ణంలోనే ఉదయిస్తాడు, రక్తవర్ణంలోనే అస్తమిస్తాడు. సూర్యుడు రక్తవర్ణంలో లేదా ఎరుపు వర్ణంలోనే ఉదయిస్తాడు మరియు రక్తవర్ణంలోనే అస్తమిస్తాడు. నెక్స్ట్ 7వ వాక్యం. నన్ను శివుని యొక్క సేవకుడిగా భావించు. నన్ను శివుని యొక్క నౌకర్ సంజు, అంటే సేవకునిగా శివుని యొక్క సేవకుడు అనుకో లేదా భావించు. నన్ను శివుని యొక్క సేవకుడు అనుకో లేదా భావించు. నన్ను శివుని యొక్క సేవకుడు అనుకో లేదా సేవకుడుగా భావించు. నన్ను శివుని యొక్క సేవకుడిగా భావించు లేదా సేవకుడు అనుకో. సేవకుడిగా భావించు అన్నా సేవకుడి అనుకో అన్నా ఏదైనా ఒకటి. ఇక్కడ అవా ప్లస్ ఈ ధాతును ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి?
అవా ప్లస్ ఏ ధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం రాయాలి. అవా ప్లస్ ఏ ధాతుని ఉపయోగించి వాక్య నిర్మాణం. నెక్స్ట్ 8వ వాక్యం రాసుకోండి. ఏ నీచ్ అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నీచ్ ఏ నీచ్ అక్కడి నుంచి ఓ నీచుడా అదే లేదా హే నీచుడా ఓ నీచుడా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ నీచుడా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ నీచుడా అక్కడి నుంచి వెళ్ళిపో. నెక్స్ట్ వాక్యం. ఇక్కడ ఓ నీచుడా అక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు అక్కడ అపా ప్లస్ ఈ ధాతును ఉపయోగించి రాయాలి వాక్యం. క్రియాపదం అపాపులో ఈ ధాతును ఉపయోగించి రాయండి. బ్రాకెట్ రాసుకుని అపా ప్లస్ ఈ, అపా ప్లస్ ఈ బ్రాకెట్లో పెట్టుకోండి. రాసుకోండి. నెక్స్ట్ వాక్యం 9వ వాక్యం. నీ హృదయంలో అంటే నీ హృదయం నుంచి 9వ వాక్యం. నీ హృదయం నుంచి ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి. నీ హృదయం నుంచి ప్రత్యాఖ్యానము యొక్క దుఃఖము దూరం కావాలి. ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి. అంటే ఏం ఉదయ అంటే ప్రజ్ఞాపరాధం లేని దుఃఖం తప్పు చేసినప్పుడు బాధపడుతుంది. అది అంటే అజ్ఞాన కారణంగా దుఃఖపడుతుందా ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖాన్ని, అజ్ఞానంతో కూడిన దుఃఖాన్ని ప్రతిష్టమైన జ్ఞానంతో అజ్ఞానంతో కూడిన దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. ప్రజ్ఞాపరాధంతో చేసిన దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. ఒకసారి పశ్చాత్తాపం ఉంటుందా ఆ దుఃఖం దూరం కావాలి. చేసాను తప్పు చేసి ఏం జరిగింది తిరిగిపోయింది. అది దాని గురించి ఆలోచించకూడదు. గతం గతాన్ని ఎప్పుడు మరవకూడదు అనమాట. దానికి ఏం జరగాలి జరుగుతుంది. అది మన చేతులు దాటిపోయింది. దాని గురించి ఆలోచించకూడదు. అందుకే నీ హృదయం నుంచి ఆ దుఃఖాన్ని వదిలేసి, ఆ బాధను వదిలేసి, తిరస్కరణ వల్ల కలిగిన దుఃఖం, తిరస్కరణ వల్ల ప్రత్యాఖ్యానం అంటే తిరస్కరణ వల్ల కలిగిన దుఃఖం. అది కూడా ఒకటి తీసుకో, ఒక అర్థం వస్తుంది. ప్రత్యాఖ్యానం అంటే ఎవరిని తిరస్కరించినప్పుడు కలిగే దుఃఖం, ఎవరినో అవమానించినప్పుడు తిరస్కరించినప్పుడు కలిగే దుఃఖం నుంచి దూరం కావాలి. అలా కూడా ఒక అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి తీసుకుంటుంది. పురోవాక్యాన్ని బట్టి మన అర్థం ఇంకా ఏ సందర్భాన్ని చెప్పకూడదు అది కూడా తీసుకోవచ్చు. నీ హృదయం నుంచి తిరస్కరించినప్పుడు కలిగే బాధ నుంచి, తిరస్కరించినప్పుడు కలిగిన బాధ నుంచి ఇదంతా మళ్ళీ కొంచెం ఎక్కువ అతి ప్రాణాయామం చేసినట్టు ఉంటుంది. కాబట్టి నీ హృదయం నుంచి బాధపడుతున్నటువంటి దుఃఖాన్ని, ప్రత్యాఖ్యానం యొక్క అజ్ఞానం యొక్క దుఃఖము దూరం కావాలి. అజ్ఞానం అంటే ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి. నీ హృదయం నుంచి ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి. ఈ ప్రత్యాఖ్యానికి శబ్దం ఒకసారి చూడండి డైరెక్ట్ గా ఏ అర్థం ఇచ్చారు. నీ హృదయం నుంచి ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి అంటే బాధపడుతున్నటువంటి మనిషి యొక్క దుఃఖము నుంచి దూరం కావాలని అర్థం. ఇక్కడ అపా ప్లస్ ఈ ధాతును ఉపయోగించండి. అపా ప్లస్ ఈ ధాతును ఉపయోగించి రాయాలి. అపా ప్లస్ ఈ ధాతును ఉపయోగించి క్రియాపదం రాయాలి.
రాసుకున్నారు. నీ హృదయం నుంచి ప్రత్యాఖ్యానం యొక్క దుఃఖము దూరం కావాలి. అంటే అజ్ఞానంతో బాధపడుతున్న దుఃఖము దూరం కావాలి అని అర్థం. అస్తు. నెక్స్ట్ 10వ వాక్యం. ఉద్యోగి పురుషుకో లక్ష్మీ ప్రాప్తు హోతీ హే. పరిశ్రమం చేస్తున్న వ్యక్తికి ధనము లభిస్తుంది, లేదా ధనాన్ని పొందుతాడు. పరిశ్రమ చేస్తున్నటువంటి పురుషునికి ధనము, పరిశ్రమం చేస్తున్నటువంటి పురుషుడు ధనాన్ని పొందుతాడు. అదండి, పరిశ్రమం చేస్తున్నటువంటి పురుషుడు ధనాన్ని పొందుతాడు. అంటే లక్ష్మి అంటే ధనం, ధనాన్ని పొందుతాడు. పరిశ్రమం చేస్తున్నటువంటి పురుషునికి దీన్ని పరిశ్రమ చేస్తున్న పురుషునికి ధనం, పరిశ్రమం చేస్తున్న పురుషుడు ధనాన్ని పొందుతాడు. పరిశ్రమం చేస్తున్నటువంటి పురుషుడు ధనాన్ని పొందుతాడు. పరిశ్రమం చేస్తున్నటువంటి పురుషుడు ధనాన్ని పొందుతాడు, లేదా పరిశ్రమం చేస్తున్నటువంటి వ్యక్తికి ధనం లభిస్తుంది. పరిశ్రమం చేస్తున్నటువంటి వ్యక్తికి ధనం లభిస్తుంది. ఇలా కూడా అదే తాత్పర్యం ఇంకొక రకంగా ఇలా కూడా రాసుకోవచ్చు. మస్తు. ఇది ఉప ప్లస్ ఈ ధాతు. ఇది కూడా ఉపసర్గ ఈ ధాతును ఉపయోగించి రాయాలి. ఉప ప్లస్ ఈ ధాతు, ఉప ప్లస్ ఈ ధాతు. నెక్స్ట్ 11వ వాక్యం. ఎవరైతే పోటీ పడుతూ పడుతున్నారో వారు పోటీ పడుతున్నటువంటి వ్యక్తి ఎదురుగా రావాలి. ఎలా వస్తుందో, ఎవరైతే పోటీ పడుతున్నారో వారు ఎదురుగా రావాలి. డైరెక్ట్ గా పోటీ పడుతూ ఎదురు రావాలి. పోటీ పడుతూ ఎదురు రావాలి. పోటీ పడుతున్న వ్యక్తి ఎదురు రావాలి. అదే వాక్యం. మహోదయ క్షమితాం. పోటీ క్షమితాం. ఎదురు రావాలి. పోటీ పడకుండా ఎదురు వస్తే ఎట్లా? పోటీ పడుతూ అంటే స్పర్ధ పడుతూ, నాతో పోటీ పడుతూ అంటే స్పర్ధిస్తూ ఎదురు రావాలి. అంటే స్పర్ధ అంటే సమానమైన వ్యక్తి నాకు ఎదురు పోటీ పడాలని అర్థం. ఇలా కూడా చెప్పచ్చేమో మహోదయ. ఎవరైతే పోటీ పడుతూ ఎదురుగా వస్తే వాడికి వస్తారో వాడిని నష్టం చెయ్యి, వాడికి నష్టాన్ని కలిగించు అన్న అట్లా వస్తుందేమో అనిపిస్తోంది. పోటీతో ఎదురెదిన వాడికి అతనికి నష్టాన్ని కలిగించు అని. జో స్పర్ధా కర్తా హువా సామ్నే ఆవే, ఎవరైతే పోటీ పడుతూ ఎదురు వస్తున్నదో అతని నష్టం చేయాలి. ముందు వాక్యంతో కంటిన్యూస్ చేసుకునే ముందు వాక్యంగా చూడలేదు. ఎవరైతే పోటీ పడుతూ ఎదురు వస్తున్నారో వారిని నష్టం చేయాలి. ఇది వాక్యం. ఎవరైతే పోటీ పడుతూ ఎదురు వస్తున్నారో ఉసే అంటే వారిని నష్టం చెయ్యాలి. అంటే ఓడించు అనొచ్చండి. ఏంటండి? ఓడించు అంటే ఎవరైతే పోటీ నష్టం చేయాలి అంటే ఒక తాత్పర్యం ఓడించడం అని. ఓకే అండి, అదే అర్థం చేసుకోండి.
పూర్తిగా చంపడమే కాదు కానీ అది ఏదైనా జరగచ్చు అంట. పక్కన వాళ్ళు ఇంకా నష్టం చేయాలంటే అది ఓడించడం, నష్టం చేయడం ఏదైనా కావచ్చు. ఆ తర్వాత సందర్భం అనమాట. ఇంకా మనతో పోటీ పడి వచ్చాడు, అది నష్టం అంటే మనతో ఓడిపోవడం అన్నమాట. ఎవరైతే పోటీ పడుతూ ఎదురు వస్తారో అన్నప్పుడు అభి ప్లస్ ఈ పెట్టుకుని ఇక్కడ మధ్యలో ఎవరైతే పోటీ పడుతూ ఎదురు వస్తారో అంతవరకు రాసిన తర్వాత మధ్యలో ఇక్కడ బ్రాకెట్ లో అభి ప్లస్ ఈ ధాతును ఉపయోగించేంత వరకు వారిని నష్టం చెయ్యి. ఇక్కడ బహుశా చెప్పాను వారిని నష్టం చెయ్యి, అతన్ని నష్టం చెయ్యి అని చెప్పొచ్చు. అతడిని నష్టం చెయ్యి. ఎవరైతే పోటీ పడితే వస్తున్నాడో అతడిని నష్టం చెయ్యి అని సామాన్యంగా బహుశా చెప్పాడు. ఎవరైతే పోటీ పడితే వస్తున్నారో వారిని నష్టం చెయ్యి అని చెప్పి. ఓకేనా? ఏ క్వశ్చన్ రాసుకోవచ్చు, బహుశా రాసుకోండి, మీ ఇష్టం. వాడిని మహోదయ. ఇక్కడ వారిని బహుశా చెప్పాను. ఓకేనా? అంటే వాడిని అంటే ఏకవచనం అయిపోతుంది. వాడిని వాడిని కాకుండా అతడిని నష్టం చెయ్యి. ఎవరైతే పోటీ పడుతూ ఎదురుస్తున్నాడో అతడిని నష్టం చెయ్యి. ఓకేనా? దాన్ని ఇక్కడ బహుశా మనం ఎవరైతే పోటీ పడుతూ వస్తున్నారో వారిని నష్టం చెయ్యి అని చెప్పి. నెక్స్ట్ వాక్యం. అది సత్యం కాదు అయితే ఛలంతో యుక్తమై ఉందో. ఛలం అంటే మోసంతో యుక్తమై ఉందో. అది సత్యం కాదు ఏదైతే మోసంతో యుక్తం కపటంతో యుక్తమై ఉందో. ఎలాగ రాసుకోవచ్చు. అది సత్యము కాదు ఏదైతే కపటంతో యుక్తమై ఉందో. అది సత్యము కాదు ఏదైతే కపటంతో యుక్తమై ఉందో లేదా కపటంతో కూడుకొని ఉందో. అది సత్యము కాదు ఏదైతే కపటంతో కూడుకొని ఉందో లేదా కపటంతో యుక్తమై ఉందో. పద్మూడవ వాక్యం. అతడు గురువు వెనక వెళ్తున్నాడు. అతడు గురువు వెనక వెళ్తున్నాడు. అతడు గురువు వెనక వెళ్తున్నాడు. అతడు గురువు వెనక వెళ్తున్నాడు. అణు ప్లస్ ఈ ధాతును ఉపయోగించాలి. అణు ప్లస్ ఈ ధాతును ఉపయోగించాలి. ఇక్కడ అణు ప్లస్ ఈ ధాతును ఉపయోగించండి. అతడు గురువు వెనక వెళ్తున్నాడు. నెక్స్ట్ 14వ వాక్యం. అతడు నన్ను విశ్వసిస్తున్నాడు. అతడు నన్ను విశ్వసిస్తున్నాడు. అతడు నన్ను విశ్వసిస్తున్నాడు. అతడు నన్ను విశ్వసిస్తున్నాడు. ఇక్కడ ప్రతి ప్లస్ ఈ ధాతును ఉపయోగించాలి. ఇక్కడ ప్రతి ప్లస్ ఈ ధాతు బ్రాకెట్ పెట్టుకొని 14వ వాక్యం. అతడు నన్ను విశ్వసిస్తున్నాడు. ఇక్కడ బ్రాకెట్ లో ప్రతి ప్లస్ ఈ ధాతు పెట్టుకోండి. మహోదయ నమ్ముతున్నాడు అనొచ్చా అండి? ఏంటండి? నమ్ముతున్నాడు అనవచ్చా? అతడు నన్ను నమ్ముతున్నాడు. అలాగే రాసుకోవాలి. విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నా ఒకటే. అతడు నన్ను నమ్ముతున్నాడు లేదా విశ్వసిస్తున్నాడు. ఇక్కడ ప్రతి ప్లస్ ఈ ధాతును ఉపయోగించండి. ప్రతి ప్లస్ ఈ ధాతును ఉపయోగించండి. నెక్స్ట్ 15వ వాక్యం. ఎవరైతే ఎవరి యొక్క గుణాలను తెలుసుకోదో అని ఒక బ్రాకెట్ లో విధి ధాతును ఉపయోగించాలి. తెలుసుకోదో దాన్ని విధి ధాతును ఉపయోగించాలి. ఎవరైతే ఎవరి యొక్క గుణాలను తెలుసుకోదో
ఎవరైతే ఎవరి యొక్క గుణాలను తెలుసుకోరో బ్రాకెట్లో విద్యుదాత్మను ఉపయోగించాలి. ఇంత ఇక్కడ తెలుసుకునే దాన్ని విద్యుదాత్మను ఉపయోగించాలి. అది క్రియాపదం. అతడు అతడిని ఎల్లప్పుడూ నిందిస్తుంటాడు. 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 ఎవరి యొక్క గుణాలు తెలుసుకోదో అతడు అతడిని ఎల్లప్పుడూ నిందిస్తుంటాడు అన్నమాట. అందుకే ఎవరిని మామూలుగా మనం తెలియనట్టు ఉండాలి, కానీ ఎవరి యొక్క గుణాలు తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరి ఏదో గుణాలు ఉంటాయన్నమాట. నీకు తెలియనప్పుడు మౌనంగా ఉండు. ఏం తెలిస్తే యథార్థంగా మాట్లాడు. తెలియనప్పుడు తటస్థంగా ఉండు. ఉపేక్షా భావంతో ఉండు. కానీ మనం ఏది కూడా పొరపాటున కూడా నోరు జారకూడదు. నెక్స్ట్ 16వ వాక్యం. ఎవరైతే ఆత్మను అంతా సమస్త హై, ఎవరైతే ఆత్మ చనిపోతుంది, ఎవరైతే ఆత్మ చనిపోతుంది అని నమ్ముతాడో అతడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు. ఎవరైతే ఆత్మను మహోదయ ఇంకో వాక్యం ఆత్మని కాదు. మహోదయ ఇంకో చెప్పచ్చేమో వాక్యం అంత చంపబడేది ఆత్మ చంపబడేది అనుకుంటాడో అతడు దానిని అతడు దాని అంటే దాని ఆత్మను తెలుసుకోడు. తెలుసుకోలేదు. ఎవరైతే ఆత్మను చంపబడుతుంది అని అనుకుంటాడో, ఎవరైతే ఆత్మను చంపబడుతుంది అనుకుంటాడో అతడు ఆ ఆత్మను తెలుసుకోలేడు. అంటే ఆత్మ నిత్యమైంది, అజరమైంది, శాశ్వతమైంది కదా. కానీ దాన్ని చంపబడుతుంది అని నమ్ముతాడో అతడు ఆత్మను తెలుసుకోలేడు. ఎవరైతే ఆత్మను చంపబడుతుంది అని నమ్ముతాడో అతడు దాని అంటే ఆత్మను తెలుసుకోలేడు. పదిహేడవ వాక్యం. ముజే ఋషియోంకి తుల్య సంజే, నన్ను ఋషులకు సమానంగా చూడు, ఋషులకు సమానంగా అర్థం చేసుకో. నన్ను ఋషులకు తుల్య అంటే ఋషులకు సమానంగా అర్థం చేసుకో. నన్ను ఋషులకు తుల్యంగా అంటే ఋషులకు సమానంగా అర్థం చేసుకో. నువ్వు ఒక ఋషి అని చెప్పి అలా అర్థం చేసుకో, సమానమైనటువంటి వాడని చెప్పి. నన్ను ఋషులకు సమానంగా అర్థం చేసుకో. భావించు నన్ను ఋషులకు తుల్యంగా భావించు, లేదా ఆ రకంగా అర్థం చేసుకో. నన్ను ఋషులకు తుల్యంగా భావించు పదం ఇదే బాగుంటుంది. నన్ను ఋషులకు తుల్యంగా భావించు, ఋషులకు సమానంగా భావించు. సమాన శబ్దం తుల్య శబ్దం అంటే తుల్యంగా, సమానం, కొంచెం దగ్గరగా ఉన్నాడు. సమానం అంటే పూర్తి సమానం అయిపోతున్నాం అంట. సదృశ్యం చెప్పు. నన్ను ఋషులకు సదృశ్యంగా భావించు. అంత వాడిని కాదు, కానీ సదృశ్యమైనటువంటి వాడని భావించు. నేను అంతవాడిని గొప్పవాడి కదా, అందులో ఒక అంత ఎంతో ఉన్నాను, ధర్మబద్ధంగా ఉన్నాను అని భావించనే భావంతో చెప్పబడింది అన్నమాట. నన్ను ఋషులకు సదృశ్యంగా భావించు లేదా తుల్యంగా భావించు. ఋషులకు తుల్యంగా భావించు లేదా సదృశ్యంగా భావించు. ఈ జన్మలో ఆత్మను, నెక్స్ట్ వాక్యం, ఈ జీవనంలో ఆత్మను
ఈ జన్మలో అంటే ఈ జీవనంలో ఆత్మను తెలుసుకున్నట్లయితే మంచిది, లేదంటే మహతి వినాశం కలుగుతుంది. చాలా వినాశం కలుగుతుంది. ఈ జీవనంలో ఆత్మను తెలుసుకున్నట్లయితే మంచిది, లేదంటే మహతి వినాశం కలుగుతుంది. ఈ జీవనంలో అంటే ఈ జన్మలో ఈ జీవనంలో ఆత్మను తెలుసుకున్నట్లయితే మంచిది. చూడండి, ఈ జీవనంలో ఆత్మతో తెలుసుకున్నట్లయితే మంచిది, లేదంటే మహాన్ వినాశం కలుగుతుంది. మహావినాశం కలుగుతుంది. మళ్ళీ సంసార చక్రంలో జన్మ మరణ చక్రం తిరుగుతూ ఉంటామంట. పాపాలు చేస్తూ ఉంటాం, పాపాలకు అనుగుణంగా దుఃఖాలు సహిస్తూ ఉంటాం, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం, భోగాలు అనుభవిస్తూ ఉంటాం. ఇంకా పాపాలు చేస్తే పశు పక్షి క్రిమి కీటకాల్లోకి వెళ్ళిపోతుంటాం, చెట్లు స్థావర జంగమాల్లోకి జన్మ తీసుకుంటాం. ఇవన్నీ మనకు ప్రత్యక్ష ఉదాహరణలు. మనకు పాపం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఎవరు చూస్తున్నారు, ఏ పాపం చేస్తే ఎవరు చూసేదే ఉంది, మనకి గుర్తుంటుందని, ఈ జన్మలో ఈ పాపం చేసి అందుకే ఇక్కడ అనుభవిస్తున్నాను అవన్నీ ఏం తెలియదు. ప్రతి ఒక్కరికి ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆత్మ యొక్క గుణ కర్మ స్వభావాలు నీకు తెలుస్తాయి. అందరికి తెలియాల్సి, నువ్వు తప్పు చేసి నీకు తెలుస్తాడు, అందరికి తెలియాల్సిన అవసరం ఏముంది? నేను ఈ తప్పు చేసి ఈ తప్పుకి ఈ ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను, ఈ తప్పు మళ్ళీ జన్మలో చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు చెప్పి నీకు జ్ఞానం కలగాలి. పక్క వాళ్ళకి తెలిస్తే తెలియకుంటే ఏంటి, అది నీకు బోధన అవుతుంది. అది ఎలా బోధన కలిగిస్తాడు ఆ పరమాత్మ? పశు పక్షి క్రిమి కీటకాల్లో, లేదంటే మనుషులు కూడా నిర్ధనంగా, లేదంటే ఏదో జబ్బుతో వాయువుతో నిర్బలంగా, ఏదో అవిద్య అంధకారంలో ఆ రకంగా జన్మించి చూస్తున్నాం. చాలా మంది మనం మనుషుల రూపంలో ఉన్న ఎన్నో రకాలుగా బాధపడుతుంది, దుఃఖపడుతుంది. ఇవన్నీ కర్మఫలాలు బట్టి అలా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నారు. ఓకేనా? అందరూ సమానమైతే, అందరి ఆత్మ సమానమైతే, పరమాత్మ అందరికి సమానంగా చూసినట్లయితే, అందరు పరమాత్మ యొక్క పుత్రులం అంటున్నాం కదా, పరమాత్మని సమానంగా చూడాలి కదా. ఎందుకు ఒక ఎక్కువ తక్కువ మధ్య రకంగా ఉంటాం, తినక అలాగే ఉండటానికి అవసరం లేక ఏమంటే అన్ని రకాలుగా బాధపడుతూ చూస్తున్నాం. పిచ్చి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుష్ఠరోగంతో బాధపడారు, ఎలా మెంటల్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు, ఎన్ని రకాల మనుషులు జీవనం చూస్తున్నాం. మనుషులు కాకుండా పాప కర్మక ఫలం అలా అని చెప్పి పాపాత్మ మనం ఏం చేస్తామని చెప్పి వారి మీద హీనభావన రాకూడదు. మనకు హీనభావన, మనం ఉపేక్ష భావన ఉండే. ఎంత పాపాత్మ అయితే మనం ఉపేక్షించి అంతే. నువ్వు దాన్ని దేశం పెట్టుకోవద్దు. ఆ కర్మకు ఫలితాన్ని భగవంతుడు ఇచ్చేస్తాడు, ఎక్కడి వాళ్ళని ఏ రకంగా ఇస్తాడన్నమాట. మనం ఉపేక్ష భావన, పాపి వ్యక్తి దూరంగా ఉండాలి, ఎంత అవసరం అంత సంబంధం పెట్టుకోవాలి. అంటే మనకు ప్రత్యక్షం తప్పు చేస్తే ఇలాంటి కర్మ, ఇలాంటి జన్మ, ఇలాంటి స్థితి ఏర్పడుతుంది, మనకు తప్పు చేయకూడదు అనేది మనకు ప్రత్యక్షం కనిపించే జీవ జంతువులు, మనుషులు, మనకంటే నిమ్నంగా ఉండేవాళ్ళు, మనకంటే ఉన్నతంగా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకుని మనం ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి బుద్ధిమంతుడు సంకేత మాత్రం తెలుసుకొని పుణ్యకర్మలు చేసుకుంటూ ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. లేకపోతే మనం తడిసి గుడిసె కప్పుకుంటా అంటే మనం ఏం చేయలేమంట. తడిసి గుడిసె కప్పుకోవడం అంట. పెద్దలు చెప్పిన వినకపోవడము, ధర్మ మార్గం నడవకపోవడము చేస్తే ఏమవుతుంది? ఒక అధర్మం వల్ల, అన్యాయం వల్ల, అసత్యం వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా ఎవరు చేసిన కర్మలకు వాళ్ళే బాధ్యులం కాబట్టి మనమే అనుభవించి తర్వాత అప్పుడు మనకు లైన్లోకి వచ్చేస్తాం. అంతే మనం ఖచ్చితంగా అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ మాట అనకూడదు, నాకేం తెలుస్తుందని ప్రతి ఒక్కరికి అనుభూతి కలిగేస్తాడు పరమాత్మ. దానినే స్వయం కృతాలు అంటారు కదా మహోదయ. ఏంటండి? ఓ మహోదయ ప్రణముని, మీరు తడిసి ఏదో ప్రవారు చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. తడిసి గుడిసె కప్పుకోవడం అట. మీలాంటి పెద్ద ఆయన అని చెప్పాంట కొడుకుకు, నాన్న వర్షం వస్తుంది, వర్షాకాలం దగ్గరికి వచ్చిన గుడిసె అంత పోయింది, ఆ జోపిడి అనేది గుడిసెలు లేదు అప్పట్లో, కప్పుకోదంటే చూద్దాం ఏముంది నీకు అది చెప్పి తండ్రి మాట లెక్క చేయలేదు, పెద్దల మాట లెక్క చేయలేదు. వర్షం వచ్చి అంతా కలిసి గుళ్ళు అయిపోయిన తర్వాత అదో మా నాన్న చెప్పిన మాట ఏంటంటే బాగుండే, పైన పట్ట కప్పుకుంటే బాగుండే, ఏదైనా రేకేసుకుంటే బాగుండే, ఏదైనా కప్పుకుంటే బాగుండే, అప్పుడు బాధపడతాను అన్నమాట. ఏం చేస్తాం అంత అయిపోయినాక. అలాగా నా మంచి పనిలో ఉండండి, మంచి ధర్మ మార్గంలో ఉండండి, మంచి పనులు చేయండి, పుణ్యకర్మలు చేయండి, సమయాన్ని వృధా చేయొద్దు మహోదయ అని చెప్తే, లేదండి ఏముంది, వయసు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, డబ్బు ఉంది, ఏముంది, బాగా ఎంజాయ్ చేయాలి, భోగాలు అనుభవించాలి, ఏదో అంటారు కదా, యావిత్ జీవే సుఖం జీవేత్, ఘృతం పిబేత్,
భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత. ఈ చనిపోయిన ఈ దేహం మళ్ళీ వస్తుందా, ఎవరు చూశారు, ఎవరు చేశారు? అందుకే ఉన్నంతకాలం బాగా రాజభోగం అనుభవించు, అవసరమైతే అప్పు తెచ్చుకోడా ఎంజాయ్ చేసే భోగాలు అనుభవించు, తర్వాత చూద్దాం. చనిపోయిన వాడు ఒక ఆత్మహత్య చేసుకుంటే లేదంటే అయిపోతుంది, ఎవరిని చూసేదేమని. ఎక్కడ తప్పించుకోవడానికి లేదన్నమాట. మళ్ళీ అడిగేస్తాను, మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతం జన్మ తీసుకుంటావు. నువ్వు ఎవరెవరి దగ్గర ఏం తీసుకున్నావు, మళ్ళీ మన అప్పు మనమే తీర్చిదిద్దుకోవాల్సిందే. ₹1 కూడా మనకు ఫ్రీగా ఏది రాదండి. జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, ఏది ఫ్రీగా ₹1 మనకి ఏం రాదు. భగవంతుడు నీకు ఏదైతే ఉందో అది నీకే వస్తున్నాడు. నీది ₹1 తీసుకోవడానికి లేదు, నీది ₹1 ఎవరు నీకు రావాల్సింది రాకుండా ఉండదు. ఖచ్చితంగా ఇది నీకే వస్తుంది. ఎవరికైనా నువ్వు విన్నపడి ఉన్నావంటే ఏదో రూపంలో నువ్వు దాన్ని తీర్చిదిద్దుకుంటావు ఖచ్చితంగా. అవసరమైన తప్పించుకునే కూడా వచ్చిన వల్ల ఆ ఇంట్లో ఒక ఆవుగా పుట్టి, అంటే ఒక పశువుగా పుట్టి, ఇంకేదైనా రకంగా పుట్టేసి, ఇంకా సేవా రకంగా పుట్టేసి అది మనం తీర్చుకోవాల్సింది, తప్పదు. ఎక్కువ ఆ రకంగా వినపడి ఉంటే, ఎక్కువగా బంధింపబడి ఉంటేనా చూస్తున్నాం. ఇప్పుడు పశువులు పక్షులు ఇల్లు లేక తిరుగుతూ ఉన్నాయి, చాలా మనుషులు ఇల్లు లేక తిరుగుతూ ఉన్నారు. ఏంటి, వాళ్ళంతా అప్పట్లో దొంగతనాలు చేసి ఇండ్లు అందరికి నష్టపరిచి ఇబ్బంది పెట్టారు. అందుకే అప్పుడు ఇండ్లు లేక వాకిలు లేక ఏమి లేక అలా తిరుగుతూ ఉన్నారు అన్నమాట. ఓకేనా? కాబట్టి అలాగా మనకు మహోదయ, జీ రుణం తీసుకోకుండా తప్పదంటారు. ఖచ్చితంగా తర్వాత రుణం మీరు చెప్పినట్టు సామెతకి ఇంకొక సమాన సామెత, చేతులు కాలాక ఆకులు పట్టుకొనుట. చేతులకు అలా ఆకలి పెట్టుకుంటే ఏం లాభం, ఏమీ లాభం లేదు. అందుకే ఇప్పుడు మనకు అది. అందుకే వాక్యం, ఈ జీవనంలో ఆత్మని తెలుసుకున్నట్లయితే బలా మంచిది, లేదంటే బడా నాశ్ హోగా, అంటే మహతి వినాశం కలుగుతుంది. అంటే మళ్ళీ తప్పులు చేస్తాం. ఓకే. తప్పులు చేసినప్పుడు మళ్ళీ అవును. పాపం చేసి ఒక్క తప్పు చేసామంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒక్క తప్పు కూడా జన్మ ఆ తప్పు చేసామంటే ఒక్కసారి ఏంటంటే బాగా కొండ ఎక్కిన తర్వాత చిన్న కాలు జరిగింది అనుకోండి, ఆయన నువ్వు బ్రేక్ వేసి నిలబడమాట. ఒకసారి పాపం చేసామనుకోండి, ఏముంది ఒక పాపం అయిపోయింది, ఇంకొక పాపం చేస్తే ఏమవుతుంది, ఇంకొక పాపం చేస్తే ఏమవుతుంది, ఒక తప్పు చేస్తే ఏమవుతుంది, తప్పు మీద తప్పు ఇంకా బ్రేకులు పడవన్నమాట. బ్రేకులు కొనసాగుతూనే ఉంటాయి, జారిపోతాం కదా. అక్కడ నువ్వు బ్రేకులు వేయాలనే బ్రేకులు పడవమాట. ఈ నిండా మునినాక చలి ఉందండి, నిండా మునిగేద్దాం ఒకసారి, ఇంకా ఏదైతే అది అవుతుంది అని ఇంకా తప్పు మీద తప్పు చేసి అలాంటి కర్మలు చేసి పడతాము. మహోదయ ఇంకోటి ఉంది, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే భగవంతుడు మంచి శరీరం ఇచ్చాడు, మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి చదువుకోవడానికి మంచి సద్జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడో అటు ఇటు తిరగకుండా మంచి సద్గ్రంథాలు చదువుకుంటాం, సంస్కృతం దేవభాష చదువుకుంటున్నాం. ఇలాంటి దీపం ఉండగానే మనం ఇంకో దీపం వెలిగించుకుని ఇంకో మంచి పుణ్యకర్మలు చేసుకున్నాం అంటే మన జీవనం ఉన్నతంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం చేసుకుని భగవంతుడు ఏమన్నా, నువ్వు నన్ను ధర్మబద్ధంగా నేను చెప్పిన విధంగా నడుచుకో, నీకు ఎంత కావాలో సుఖం ఇస్తాను, నీకోసం ఇదంతా సుఖం ఇచ్చి నాకెందుకు అయినా నా దగ్గర నాకు పర్యాప్తంగా ఉంది. కాబట్టి అన్ని నువ్వు నేను చెప్పిన ప్రకారం నడుచుకో. మన వేదాలు చెప్పింది, ధర్మ గ్రంథాలు చెప్పినవన్నీ కూడా ఒక వ్యవస్థ కల్పించి ఆ వ్యవస్థ ప్రకారం నువ్వు నడుచు. నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నువ్వు వద్దని దానికి ఇస్తాను. నాకు నువ్వే వదిలేసి వెళ్ళిపోతావు, నాకు ఇది వద్దని చెప్పి నీకు అంత ఇస్తాను. అంటే పరమాత్మ ఆత్మ తెలుసుకునే భావన కలిగినట్లయితే నీకు పరమాత్మ అన్ని సుఖాలు ఇస్తేస్తాడు. డైరెక్ట్గా మోక్షాన్ని తీసుకెళ్ళిపోడు. ఇక్కడ నువ్వు అన్ని వైభవాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో నాకు వద్దు, నీకే నువ్వు వదిలేంత వరకు నీకు అన్ని సుఖాలు వస్తాయన్నమాట. నువ్వు చేసిన పుణ్యకర్మకు, చేసిన ప్రతి కర్మకు ఫలితం ఉంటుందన్నమాట. అది ఇవ్వకుండా నీకు వెళ్ళిపోడు. నీకు విరక్తి కలిగి నాకు వద్దు అని చెప్పినప్పుడే ఆ పరమాత్మ ముందుకు వెళ్ళిపోతాడట. అంతకన్నా ముందు ఎన్నో ప్రలోభం చేస్తావు. ఒక ఏకాగ్రత సంపాదించుకుని నీకు ఎన్నో డబ్బు, ఐశ్వర్యం, ధనం, ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయి. ఏకాగ్రత కలిగితేనే నీకు. ఇంకా సమాధి కలిగితే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు, దేవలోకంలో ప్రయత్నం చేస్తావు, లోకాంతలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. ఇంకా చూడలేదు మనం, అంత ఆనందం ఉంటుందన్నమాట. ఇదే మనం జీవితమే బావిలో కప్పలా కనిపించే జీవితమే ఎంతో విశాలమైన సముద్రంలాగా అనుకుంటున్నాం. తెలియని సముద్రం, తెలియని ప్రపంచ లోకంలో ఒక్కొక్క నక్షత్రం ఒక లోకం అని చెప్పుకున్నాం. అలాగే చాలా ఉన్నాయి, సూర్య మండలాలు చాలా ఉన్నాయి. ఓకేనా? బట్ అంత ఆనందం ఉంటుంది. అందుకే ఈ జీవనంలో అంటే ఈ మాట చెప్పబడిందంటే ఇది ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఉపనిషత్తు యొక్క వచ్చినమాట. ఇహచేద్ అవేదిత్ అత సత్యమస్తి, ఇహచేద్ నా అవేదిత్ మహతి వినష్టి. ఈ జన్మలో ఈ ఆత్మతత్వం తెలుసుకున్నావా, అది మంచిది, లేదంటే మహాన్ వినాశం కలుగుతుంది. అంటే ఈ జన్మలో దీన్ని బట్టి వాక్యం మనకు చెప్పబడిందంటే ఈ జన్మలో మానవ జన్మ తీసుకునే ప్రతి మానవుడు ఆత్మను దర్శించుకోగలుగుతాడు, ఆత్మను సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు, సందేహం లేదు. నువ్వు ఇంతవరకు ఏం పాపాలు చేసి అది వదిలేసాయి. ఇప్పుడు ఈ క్షణం నుంచి నేను మంచి కర్మలు చేస్తాను, ఈ కర్మ నుంచి నీకు అది నీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఈ జన్మలో నీకు ఇక్కడి నుంచి నువ్వు ఆత్మ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తప్పులు చేయవు. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలంతా అనుభవించేందుకు
ఆ జన్మ కొనసాగుతూ ఉంటుంది. ఆ అయిపోయిన తర్వాత మళ్ళీ ముక్తికి నీకు మోక్షం కలుగుతున్నాడు, ఆత్మ సాక్షాత్తం కలుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఎవరైనా స్త్రీ అయినా పురుషైనా, అందరూ కూడా నిష్ఠా శ్రద్ధ భక్తి కలిగి ఉంటేనా ప్రతి ఒక్కరూ ఆత్మకు లింగం అంటూ లేదంట, అందరూ దర్శించుకోవచ్చు, పరమాత్మని దర్శించుకోవచ్చు, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు. అందుకే ఈ వాక్యం చెప్పండి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను ఉపనిషత్తులో, అసఖ్యోపదేశ, పరమాత్మ వేదం గాని, శాస్త్రం గాని, పండితులు గాని, విద్వాంసులు గాని, సన్యాసులు, సాధు సంతులు గాని, ఋషి మహర్షులు గాని అసఖ్యమైనది ఏది ఉపదేశించదు. ఏదైతే సఖ్యమైందో, ఏదైతే చేయగలుగుతామో అది మాత్రం ఉపదేశించబడుతుంది. ఇక్కడ ఈ వాక్యంతో పెద్ద వాక్యం చెప్పిందంటే, ఉపనిషత్ వాక్యం చెప్పబడిందంటే, బ్రాహ్మణ గ్రంథం చెప్పబడిందంటే అది ప్రతి మానవుడికి సాధ్యము. ప్రతి మానవుడు ఈ జన్మలో పొందవచ్చు. కాబట్టి నీకు తెలుసుకోవాలని జిజ్ఞాస, ఒక కోరిక చాలు. ఎన్నాళ్ళు భౌతిక సుఖాన్ని అనుభవించాం, ఒక సమయం, కొంతకాలం ఆ పరమాత్మకు అంకితం చేసి చూస్తాను ఎలా ఉంటుందో జీవనం, ఈ జన్మ అంకితం చేసి చూస్తాను ఎలా ఉంటుందో. కానీ ఈ అవశిష్టమైన జీవనాన్ని, సరే జీవితం వద్దులేండి, ఈ అవశిష్టమైన జన్మ ఏదైతే ఉందో 50 దాటినేసి మిగిలిన శేష జీవనం అంతా ఆ పరమాత్మకు అంకిత భావంతో నేను పరమాత్మను పొందాలి, ఆత్మను పొందాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే నీకు జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి, ఎవరైనా ఒక గృహస్థైనా, బ్రహ్మచారి, అందరూ గృహస్థులం కదా, మాకు దాయత్వాలు ఎక్కువ ఉన్నాయని మేము అలా ఏం కాదు, ఎవరైనా పొందారు. మన దేవి దేవతలంతా కూడా మహాపురుషులంతా గృహస్థులు కదా, అందరినీ ఒకరిగా మహాన్ ఆత్మజ్ఞానం పొంది వెళ్ళిపోయారు అన్నమాట, ఆత్మదర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ సంసారంలో ఉంటే మనం ఆత్మదర్శనం చేసుకోలేం కాదు, అన్ని చేసుకోవచ్చు. కాకపోతే సాంసారిక వాసనల్లో యుక్తమై ఉన్నాం, ఓతప్రోతమై ఉన్నాం కాబట్టి మనం మాలిన్యంతో యుక్తమై ఉన్నాం కాబట్టి మనం చూడలేకుండా పోతున్నాం. మన వైభవాన్ని, మనలో ఉండే శక్తిని, మనలో ఉండే ప్రకాశాన్ని మనం చూడలేకుండా పోతున్నాం అన్నమాట. ఓకేనా? దానికోసం మనం ప్రయత్నం చేసినట్లే ఆత్మానందాన్ని పొందవచ్చు. మహోదయ, సాక్షిభూత జీవనం గడపడం. జీ కాబట్టి ఆ రకంగా సాక్షి కనిపించుకొని అస్తు ప్రకృత వంశరామ. సో ఈ వాక్యం ద్వారా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ జన్మలో ఆత్మను పొందినట్లయితే మంచిది, లేదంటే మహాన్ వినాశం అవుతుంది. అంటే నిరంతరంగా నీ మనసులో ఎల్లప్పుడు ఆ పరమాత్మ యొక్క చింత నడుస్తుంది. అంటే ఎల్లప్పుడు పరమాత్మ నాతో ఉన్నాడు అనే భావన ఎప్పుడు ఉండాలన్నమాట. ఇతని ఈశ్వర ప్రణిధానం అంటాం. ఈశ్వర ప్రణిధానం, నిరంతరంగా ఆ పరమాత్మను స్మరిస్తూ ఉండాలన్నమాట. అలా ప్రణిధానం చేసినట్లయితే నీలో ఎప్పుడు కూడా పాపాలు నీ దగ్గర ధరించేదామంట. ఇంకా ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో నష్టం చేయగలుగుతావు, నువ్వు చేసిన పాపాలు నష్టం చేయగలుగుతావు, మళ్ళీ తప్పులు ఎప్పుడు చేయవామంట. అంటే యథార్థమైన జ్ఞానం కలుగుతుంది, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఆ యథార్థం బోధ కలుగుతున్నావు అంటే సందిగ్ధత ఉండదన్నమాట. అసందిగ్ధంగా ఉంటూ నువ్వు కర్మలు చేయడం వల్ల నువ్వు ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతావు. ఆత్మను దర్శించుకోవాలి. ఆత్మను దర్శించుకున్నావా, నువ్వు ఏ కర్మలు చేయ పరమాత్మ అడుగు జాడ నడుస్తావంట. నేను ఎవరు ఆపదామని, ఎంతమంది పట్టుకున్నా నువ్వు ఆపదు, నువ్వు అలా ముందుకెళ్ళిపోతావంట. ఒక వ్యక్తి మంచి మార్గంలో నడవాలంటే అతను ఎవరు ఆపలేదండి. ఒక మంచి పని చేయాలంటే ఎవరు ఆపలేదన్నమాట. ఎవరికి ఆ శక్తి లేదు. కాబట్టి మనమే కింద పడాలన్నా, మనమే పైకి ఎక్కాలన్నా. అందుకే మనః ఏవ మనుష్యానాం బంధ మోక్షయోహో. ప్రత్యేక మనిషి యొక్క మనసే సంసారంలో బంధంలో అదే మనః కారణం బంధ మోక్ష, మనసే కారణం అంట. నీ బంధంలోకి, సంసార బంధంలోకి తీసుకొని రావాలన్నా, మోక్షం వైపు తీసుకెళ్ళినా ఆ మనసే కారణం అంట. నువ్వు ఎలాంటి విచారణతో యుక్తంగా ఉంటావో అలాంటి ధారణతో నువ్వు ముందుకెళ్తావు అనమాట. మన ఏవ కారణం మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మహోదయ, భవబంధాన్ని తెలుసుకోవడం కోసం కారణం జీ ప్రారబ్ధం, మనస్సు కాదు ప్రారబ్ధం. ఎందుకంటే మనసులో అనాది వాసన సంస్కారాలు ఓతపోతమై ఉన్నాయి కాబట్టి మన మనసు ఎల్లప్పుడు అటువైపు ఆకర్షిస్తూ ఉంటున్నమాట. అయినప్పటికీ మన సత్యం తెలుసు కాబట్టి మనకు వాటికి ప్రతిపక్ష భావనతో, దానికి విపరీతంగా ధర్మానుకూలమా అధర్మమైందా అది ఆలోచిస్తూ మనం కర్మ చేసినట్లయితే నీకు అది త్వరలోనే శాంతి, సుఖం కలుగుతుందన్నమాట. నాకు ధర్మం తెలియదు, అధర్మం తెలియదంటే దానికి అంత కఠినంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకున్నాం, నాకు ఇవంటి అలాంటి గ్రంథాలు చదవలేదు, అలాంటి మోక్ష గ్రంథాలు చదవలేదు, నాకు విద్య రాదు, నాకు ఈ సంస్కృతం రాదు కావాల్సిన అవసరం లేదు. చిన్న పరిభాష మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మనం ఏ కర్మ చేసినప్పుడైతే మనసులో భయము, శంక, లజ్జ ఇవన్నీ ఉత్పన్నమవుతాయో అది అధర్మం అని చెప్పి, అన్యాయం అని చెప్పి, అసత్యం అని చెప్పి, పాపం అని చెప్పి వదిలేయాలి. ఎందుకంటే అలాంటి కర్మ చేస్తే నీకు భయం కలుగుతుంది,
లజ్జ కలుగుతుంది, ఎవరైనా చూస్తారో, ఎవరైనా అంటారో, ఎవరైనా అంటారు, ఈ రకంగా ఎందుకు ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? వస్తున్నాయి అంటే అది పాపమే, అధర్మం అని చెప్పి వస్తున్నాయి. అందుకే దాన్ని వదిలేసేది. అది ఏ కర్మ ఈశ్వర చేసినప్పుడు ప్రేరణ. నేను ఉత్సాహము, ధైర్యము, ఆనందము ఇవన్నీ కలుగుతాయి. ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా తెలియకుండా ఒక బలం వచ్చేస్తుంది నీలో. అలా అనిపిస్తుంది. మంచిది కాబట్టి, ఉత్తమైంది కాబట్టి, సత్యమైంది కాబట్టి, పుణ్యమైంది కాబట్టి, ధర్మబద్ధమైంది కాబట్టి నీకు ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ బలం వస్తుంది అన్నమాట. అందరూ సహకరిస్తూ ఉంటారు. అది పుణ్యంగా భావించి ఆ కర్మ చేసినట్లయితే, ఒక చిన్న పరిభాష పట్టుకున్నట్లయితే మనము ఎవరైనా కూడా ముక్తి పొందవచ్చు. ఓ బాయ్, ఈ జన్మలో ఇన్ని గ్రంథాలు చదువుతూనే గురుకులానికి వెళ్ళి వ్యాకరణ చదువుకుంటే, దర్శనం చదువుకుంటే ముక్తి పొందుతానే కాదు. భావన సాత్వికంగా ఉంటే ఎవరైనా పొందవచ్చు. ఆ సంస్కారం బలంగా పరుచుకోవాలి. ఓకేనా? కాబట్టి అంత అనుకోవద్దు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అధికారులే. ఆత్మదర్శనం చేసుకోవచ్చు. నాకు సగం అవస్థ అయిపోయింది, ఎందుకు నాకు నేను ఏం చేసుకోవాలి అనుకోవద్దు. దానికి వయసుతో పని లేదు. నీలో మనసు ఎల్లప్పుడూ దానికి జీర్ణావస్థ, వృద్ధావస్థ ఉండదు. ఆ ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. నీలో ఉండే సూక్ష్మత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఒకే దాంట్లో పరిణతి చెందదన్నమాట. ఆత్మజ్ఞానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి నీళ్ళ ఆత్మలో జ్ఞానం మార్పుచ్చుకోవాలి. నీ ఆత్మజ్ఞాన్ని పరివర్తన చేసుకున్నట్లయితే అది ఒకరి ఈ అవస్థలో ఉండగా నువ్వు ఒక శరీరం తొలగిపోయినా, శరీరం నష్టమైపోయినా, మళ్ళీ వచ్చే జన్మలో ప్రారంభం నుంచే మనకు మంచి సంస్కారంతో పుడతాం, మంచి కుటుంబంలో జన్మ తీసుకుని అక్కడి నుంచి వృద్ధి కలుగుతుంది. ఎందుకు పుట్టినవాడు గిట్టకమాడు, గిట్టినవాడు మరి పుట్టకమానదు. కాబట్టి మళ్ళీ జన్మ ఉంటుంది, ఎక్కడికి పోనీకి లేదు. మళ్ళీ అదే సంస్కారంతో, మంచి సంస్కారంతో పుడతామట. అది ఇప్పుడు చేంజ్ చేసుకున్నా అనుకోండి, ప్రారంభం నుంచి మంచిది వచ్చేస్తాం. ఇప్పుడు మార్చుకోలేము అనుకోండి, మళ్ళీ అదే శరీరం వచ్చేస్తుంది. ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. చాలా మంది ఆత్మహత్య చేసుకుని బాధ భరించలేండి, కష్టాలు భరించలే అంటే అడిగిపోతాం. పోయినా మళ్ళీ ఇంకా సమయం వ్యర్థం చేసుకుని మళ్ళీ ఒక 10 అడుగులు వెనకబడిపోయావు, మళ్ళీ ఆయన మోసుకుంటూ వచ్చాయి. మళ్ళీ అంత మళ్ళీ బాధ అంతా ఇంత మోసుకొని సగం వచ్చావు, మళ్ళీ అంత కింద పడేయడం వల్ల మళ్ళీ మొత్తం నువ్వు ఎత్తుకొని పోవాలి. ఆ కర్మ అంతా నువ్వే మోసుకుంటూ రావాలి. ఎక్కడికి పోతావు? నువ్వు చేసిన కర్మ నీకు ఇచ్చాడు, పక్కవాడు మోయనికి లేదు. మా అమ్మ మా అన్నయ్య మంచి పండితుడు అండి, మా అమ్మ మంచి ధనవంతురాలండి, మా నాన్న ఇంత ఇదండి అదండి, వాళ్ళకు నన్ను సహయోగం చేసి రికమెండేషన్ చేసి తీసుకెళ్తానంటే రికమెండేషన్ పని చేయ ఇక్కడ. ఓకేనా? ఎవరికి రికమెండేషన్తో మనం ఆత్మను దర్శింపజేసుకునేవాట. ఎవరి మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో వారు మాత్రం వెళ్ళగలుగుతారు. దానికి ఒకటే క్వాలిఫికేషన్ అన్నమాట. అది రికమెండేషన్ ద్వారా వచ్చేసింది కాదు. మా నాన్న యోగి, లేదంటే మా తాత, మా పెద్దనాన్న వాళ్ళు అని చెప్పి కొంత అలా చెప్తూ ఉంటారు. అంటే అలా దానివల్ల ప్రభావం పడుతుంది మన కుటుంబంలో, మన వంశంలో, మన గురువుల సంపర్కంలో, గురువుల యొక్క సాన్నిధ్యం, వాళ్ళు యోగులు ఎత్తిన వారి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. వారు కూడా వారి యొక్క అడుగుజాలు నడుచుకుంటూ మనం కూడా అలాంటి పొందుతాం. కాబట్టి ఆ రకమైన ఫలితం వస్తుందన్నమాట. అలా వస్తుంది. కానీ అజ్ఞాన అంధకారంతో వాళ్ళు ఉంటే నాకు ఒకసారి తథాస్తు అని చెప్పి నెత్తి చేయబెట్టేసేది, ఆశీర్వదించేది అయిపోయింది కాదు. కేవలం ఆశీర్వాదం చేత నెత్తి మీద చేయబెడితే మనకు ముక్తి, మోక్షం కలిగదన్నమాట. అది ప్రేరణ కలిగిస్తారు. ప్రేరణ వలన వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ముక్తి, మోక్షము, సుఖము, ఆనందం కలుగుతుంది. ఓకేనా? అప్పుడు వచ్చే ఆనందం మనం మాటలు చెప్పలేం, అంత ఆనందం ఉంటుంది, అంత ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశాన్ని కోసం ప్రయత్నం చేయండి. ఒక మంచి సదవకాశం ప్రతి ఒక్కరు పొందవచ్చు. నిరంతరంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టేసేయండి. రోజు ఒక అర్ధగంట మొదలు పెట్టేసి నువ్వు మనసు కలగకపోయిన ధ్యానంలో కూర్చోవాలి. అంటే పరమాత్మ చింతన ఇంకేం వద్దు, నాకు సర్వరక్షకు అన్ని రకాలు రక్షిస్తున్నా అని చెప్పి మీరు ధ్యానంలో, ఓంకార ధ్యానంలో కూర్చోండి, గాయత్రి మంత్రం యొక్క ధ్యానంలో కూర్చోండి, ఓంకార అనుష్ఠానంలో కూర్చోండి. చూడండి, ఒక 10 రోజుల తర్వాత, 8 రోజుల తర్వాత ఆటోమేటిక్ నీ మనసు ఎక్కడ ఏ రకంగా వెళ్ళాలో అది తీసుకెళ్తుందంట. యోగే యోగస్య ఉపాధ్యాయ. నువ్వు యోగం చేస్తే యోగంలోకి ఆటోమేటిక్ గా అదే లాక్కుంటుంది. నువ్వు చుంబకం లాగా అయస్కంతం లాక్కుంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు నాకు మార్గం చూపిస్తున్న అవసరం లేదు. నువ్వు నిష్ఠా, శ్రద్ధ, భక్తిపూర్వకంగా నీ కర్తవ్యబద్ధంగా నువ్వు ముందు నిరంతరంగా ఈ సమయానుగుణంగా ప్రాతः సంధ్యా సమయాల్లో నేను ప్రాతకాలం సంధ్యా సమయం, సాయంకాలం సంధ్యా సమయం నిరంతరంగా అంటే ఇంకా నీకు అనుగుణంగా ఈ సమయం అనుకూలంగా లేకపోతే అన్ని గృహస్థులుగా కర్తవ్య ధర్మాలు ఉంటాయి కాబట్టి వెనక ముందు చేసుకోవచ్చు. అదే సమయంలో చేయాలని రూల్ ఏం లేదు. అంటే అది ఒక వికల్పం. ఎప్పుడు కొంచెం అనివార్య కర్తవ్య కర్మలు ఉంటాయి కాబట్టి మీరు పని చేసుకుని వెనక ముందు ఎవరికి ఆటంకం కలగకుండా, ఆ ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని కర్తవ్యం, స్త్రీ యొక్క కర్తవ్యం స్త్రీకి, పురుషుడి యొక్క కర్తవ్యం అయితే పురుషుడికి, అంటే భార్య యొక్క కర్తవ్యం భార్య, భర్త యొక్క కర్తవ్యం భర్త, అలాగే పుత్రుడి యొక్క కర్తవ్యం అయితే అతడు. అటు ఎవరి కర్తవ్యాలు వాళ్ళని నెరవేరు చేసుకుంటూ అతిరిక్త సమయం కొంచెం నువ్వు పెంచుకుంటూ సాధన, ధారణ, ధ్యాన, ఉపాసన చేసినట్లయితే నీకు అధికం ఫలం అనే నియమానుసారంగా నీకు అధిక ఫల ప్రాప్తి ఈ జన్మలో పొందగలుగుతామంట. ఓకేనా? ఆత్మానందం పొందినామంటే ఎంత చేసినా సుఖం కోసం, సంతోషం కోసం కండి. ఏం చేసినా అన్నిటికీ మూలం సంతోషం. ఓకేనా? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దానికోసం రాత్రి నింపలు పరిగెడుతూ ఉన్నాం. అంటే అలాంటి సుఖాన్ని, శాంతిని పొందాలంటే ఇదొక ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనం పొందవచ్చు. అస్తు.
ఈ 2 వాక్యాలను చెప్పేసుకుని చూడండి. సందర్భాన్ని బట్టి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మీకు ప్రేరణాస్పదంగా ఉంటాయనే భావంతో నేను దీన్ని ఉల్లేఖించాను. అస్తు రాసుకోండి ఈ 2 వాక్యాలు. వీటికి మనకు అయిపోయింది. ఇక్కడ ఖా బిందు మనకు అయిపోయింది. నెక్స్ట్ మనం గా బిందు పరస్మయ పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి రాసుకుంటాం. ఏంటండి గా బిందు 2వ వాక్యంలో 2 వాక్యాలు రాసుకోండి. తాకి మీరు రేపటికి కొన్ని వాక్యాలు రాయడానికి అనుకూలంగా ఉంటుంది. రాసుకోండి 2 వాక్యాలు. పరస్మయ పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. పరస్మయ పదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఒకటో వాక్యం రాసుకోండి. రాజా పృథివిని పాలిస్తున్నాడు లేదా పరిపాలిస్తున్నాడు. రాజా పృథివిని పరిపాలిస్తున్నాడు. భూమిని మహోదయ. భూమిని పరిపాలిస్తున్నాడు. రాజా ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. భూమిని పరిపాలిస్తున్నాడు. రెండో వాక్యం అతడు అన్నం తింటున్నాడు. అతడు అన్నం తింటున్నాడు. అతడు అన్నం తింటున్నాడు. మూడో వాక్యం పాపం నుంచి నిలబెట్టు. పాపం నుంచి నిలబెట్టండి. పాపం చేసే వ్యక్తిని పాపం చేయదని చెప్పి నిలబెట్టాలన్నమాట. తెలిస్తే మన పిల్లలు ఏదైనా తప్పు చేసి నిలబెట్టేస్తాం. తప్పు చేసిన తప్పు ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్తుంటాం కదా, అలాగా పాపం నుంచి నిలబెట్టు. ముందు అధ్యాయం అతడు పాపం నుంచి నిలబెడుతున్నా అంటే పాపం నుంచి నిలబెట్టు. పాపము నిరోధిస్తున్నాడు. పాప రోకు అంటే పాప చేయకుండా నిలబెట్టు. పాపం నుంచి నిలబెట్టు అంటే పాప చేయకుండా నిలబెట్టు. పాపం నిలబెట్టు. అడ్డుకో. అతను తప్పు చేస్తే అతను నిలబెట్టు. పాపం చేయకుండా నిలబెట్టు. ఆ తప్పు చేయకుండా నిలబెట్టు అని ఎవరితో చెప్తున్నాడు. పాపము నుండి వారించు. అతని పాపం నుంచి నివారించు. అతన్ని పాపం తొలగించు అని చెప్తున్నామాట. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్తున్నాడు. ఆ ముందు వాక్య అధ్యాయం మనం ఎలాగే మార్చుకోవచ్చు. అతని పాపం నుంచి నిలబెట్టు లేదా పాపం నుంచి తొలగించు అతడిని అని చెప్పి అధ్యాయం చేశాను. పాపం నుంచి తొలగించు లేదా పాపం నుంచి తొలగించు లేదా పాపం నుంచి దూరం చెయ్యి. కాపాడు అనేది కూడా వస్తుంది. కాపాడు. పాపం నుంచి కాపాడు. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం గంగా మరియు యమున ప్రవహిస్తున్నది. ఇక్కడ ప్రవాహ ధాతు గురించి చదవండి బ్రాకెట్ లో. గంగా మరియు యమునా నది ప్రవహిస్తున్నది. గంగా మరియు యమునా నది ప్రవహిస్తున్నది. గంగా మరియు యమునా నది ప్రవహిస్తున్నాయి. 2 నదులు ఉన్నాయి కాబట్టి అలా రాసుకోండి. గంగా మరియు యమునా నదులు ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తున్నాయి. ఐదో వాక్యం విద్య దుఃఖం నష్టం చేస్తుంది మరియు సుఖాన్ని ఉత్పన్నం చేస్తుంది. విద్య అనేది దుఃఖమును నష్టం చేస్తుంది మరియు సుఖమును ఉత్పన్నం చేస్తుంది. ఇదంటే విద్యను గ్రహిస్తున్నారు కాబట్టి మీరు దుఃఖం దూరమవుతుంది, దుఃఖం నష్టం అయిపోతుంది మరియు సుఖాన్ని ఉత్పన్నం చేస్తుంది అన్నమాట. విద్య దుఃఖమును నష్టం చేస్తుంది మరియు సుఖమును ఉత్పన్నం చేస్తుంది. దుఃఖ నష్టం ఏంటంటే అటు సుఖం వచ్చేస్తుంది అన్నమాట. సుఖం అనేది దుఃఖం ఉండే ఉన్న మన జీవితంలో. అది ఎలా విద్య కదా దుఃఖం తొలగిపోతుంది, సుఖం ఉత్పన్నం అవుతుంది, సుఖం వస్తుంది అన్నమాట. విద్య దుఃఖం నష్టం చేస్తుంది మరియు సుఖమును ఉత్పన్నం చేస్తుంది. సుఖమును ఉత్పన్నం చేస్తుంది. ఓకే, ఈ రకంగా గాబిందులో ఉండేటువంటి వాక్యాలు చెప్తున్నాము. వస్తు
ఈరోజు వాక్యాలు మిగిలిపోయాయి, మొత్తం చెప్పుకోవాల్సింది కాస్త, అయినా పర్వాలేదు. అని చెప్పిన వాక్యాల్లో ఒక వాక్యం, ఒక శబ్దం లేదా ఒక అక్షరం మన మీద ప్రభావితం కలిగినా కూడా మనకు జీవితం ధన్యమవుతుంది. మన ధర్మ మార్గంలో వెళ్ళినట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసులో అలాంటి భావన, అలాంటి అంతిమ సమయంలో, మరణ సమయంలో అలాంటి పశ్చాత్తాపం ఉండకూడదు. ఓ నేను చేయలేకపోయానే, ధ్యానం చేయలేకపోయానే, ధర్మం చేయలేకపోయానే, పుణ్యకర్మం చేయలేకపోయానే, దాని పుణ్యకర్మ డబ్బు ఉన్న కూడా ఎవరికి పంచిపెట్టలేకపోయానే, ఎవరికి సహాయం చేయలేకపోయానే. శక్తిని బట్టి అందరూ దానం చేయాలని కాదు, యథాశక్తి మన దగ్గర ఉన్న దాంట్లో అది 10 రూపాయలు అయినా కూడా దానమే అనమాట. కానీ సమర్పణ భావంతో అవసరం ఉన్న చోట ఎక్కడ ఏ రకం కావాలన్నా ఆ రకమైన దాన పుణ్యకర్మలు చేయడానికి భావన ఉత్పత్తి అయితే ఆ దానిలో కలిగే ఆనందం ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రకంగా మీరు నిరంతరంగా ధ్యానమగ్నంలో ఉండండి. పరమాత్మను అనుగ్రహం, పరమాత్మని వెంట నిరంతరంగా స్మరిస్తూ ఉండండి. అలాగే ధ్యానం వచ్చినా మనసు కలిగినా కలగకుండా ఆ పరమాత్మ రోజు ఏదో ఒక సమయం కూర్చోవాలి ఖచ్చితంగా. అలా ఒక సంకల్పం పెట్టుకోండి. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి ఏం చేస్తున్నా వదిలేసేయండి. తర్వాత ఈ సమయం పరమాత్మకు 10 నిమిషాలు, అర్ధగంట కేటాయించిన అది పరమాత్మ సమర్పణ చేశాను. ఆ సమయం పరమాత్మ గురించి ఆలోచించాలి, నా కష్ట సుఖాలను ఆలోచించకూడదు అని అక్కడ అంకితం చేసినామంటే అక్కడ కూర్చున్న 10 నిమిషాలు, అర్ధగంట నీ మొత్తం 24 గంటల సమయాన్ని కూడా సార్థకం చేస్తున్నాం అంటే 24 గంటల సమయాన్ని కూడా నీకు రక్షణ కల్పిస్తుంది. ఇంకా మంచి సుచార రూపంలో ముందుకు తీసుకెళ్లిపోతుంది, నీకు ఆనందాన్ని కలిగజేస్తుందన్నమాట. కాబట్టి వెనక ఏం చేసా వదిలేసేయండి, ముందు ఏం చేయాలో వదిలేసేయండి. వర్తమానంలో ఒక సమయం పరమాత్మ కేటాయించి అమూల్యమైన జీవనం ఇచ్చాడు, అమూల్యమైన సామర్థ్యం బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించుకొని మనం ఆ పరమాత్మను ప్రతిరోజు నిత్యం స్తుతించాలి. న్యూనాతిన్యం 1 గంట ఖచ్చితంగా వేదంలో చెప్పబడింది. న్యూనాతిన్యం తక్కువలో తక్కువ అంటే 1 గంట ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూర్చోవాలి. కనీసం అర్ధగంట, మన గంట కూర్చుని ఒక అర్ధగంట సేపు పొద్దున సాయంత్రం కలిపి ఒక కూర్చున్నట్లయితే కనీసం అంటే కొంచెమన్నా మనం అది కూర్చుని ఎదుకోసం, మన కోసం కూర్చుని ఎదుకోసం కూర్చోడం లేదన్నమాట. నీ ఆత్మ కళ్యాణం కోసం, నీ ఆత్మ సుఖం కోసం, నీ వల్ల నిన్ను ఆధారపడి ఉండే 10 మంది సుఖాన్ని అందజేయడం కోసం చేసినట్లయితే అది నీకు అతి సుఖాన్ని, అత్యంత ఆనందాన్ని కలిగజేస్తుంది. జీవనం సుఖమయం, ఆనందమయం అవుతుంది. ఆ ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ ఈ విషయాన్ని మీకు పని బట్టి ఉల్లేఖించాను. అస్తు. మిగిలిన వాక్యాలు మనం రేపు చెప్తామండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ, ప్రణామముని. నమస్తే మహోదయ.